మండల కేంద్రమైన మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం భక్తులతో కిటకిళ్లాడింది. ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం రాత్రికి వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో వేచి ఉండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబళ్లు చెల్లించుకోవడంతో పాటు శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగవల్లి వృక్షానికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున ముడుపులు కట్టి మొక్కులు మొక్కుకున్నారు. ఆలయ ఆవరణలో నిర్వహించే రాహు కేతు పూజ, నిత్య కళ్యాణం, రుద్రాభిషేకములు, ఆశీర్వచన పూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకుల వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో, ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మల పర్యవేక్షణలో అర్చకులు ఆలయానికి వచ్చిన భక్తులకు పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమ సిబ్బందితో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నిత్యాన్నదాన కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 8,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాసరి శ్రీరామ వరప్రసాదరావు సూచనలతో ఆలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది తోట చెన్నకేశవ ఏర్పాట్లు పర్యవేక్షించారు.